వెల్కమ్ టు GGL న్యూస్. గోనెగండలో బైక్ దొంగ అరెస్ట్. జల్సలకు అలవాటు పడి డబ్బుల కోసం బైకులను దొంగతనం చేస్తూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న దొంగ వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న దొంగను పట్టుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గోనెగండలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ వీరేష్ను పోలీసులు పట్టుకొని నిందితుడి దగ్గర నుండి 5 లక్షలు విలువ గల 4 బైకులను సీజ్ చేశారు. గోనెగండ సిఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం గాజుల్దిన స్టేజీ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వెళ్తున్న బైక్ దొంగ వీరేష్ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని, ఎందుకు పారిపోతున్నావని నిలదీయగా తాను బైకు దొంగతనం చేసి పారిపోతున్నట్టు అంగీకరించగా వెంటనే నిందితుడు వీరేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతను గత కొన్ని రోజుల నుండి జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలా దొంగతనాలు చేస్తున్నాడని, ఇతనిపై గతంలో కూడా ఎమ్మెగనూరు కర్నూలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నట్టు సిఐ విజయభాస్కర్ తెలిపారు. తాజా అప్డేట్స్ కొరకు GGL న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి GGL న్యూస్. అందరికీ నమస్కారం. ఈ దినము ఉదయము రాబడిన సమాచారం మేరకు గాజుల్దిన్న ప్రాజెక్టు వెళ్ళే క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన రావడం జరిగింది. అక్కడ మేము వాహనాలు తనిఖీ చేసే చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అతన్ని చుట్టుముట్టి పట్టుకునగా అతని పేరు వివరాలు అడిగితే అతని పేరు ఉప్పరి వీరేష్, 23 ఇయర్స్, పోలకల్లు గ్రామము, సీబెలగల్ మండలము, కర్నూలు జిల్లా అని చెప్పడం జరిగింది. తర్వాత ఎందుకు పారిపోతున్నాం అని విచారిస్తే, సార్ ఇది మోటార్ సైకిల్ మీరు పట్టుకుంటారని చెప్పి నేను దొంగిలించినాను, దీన్ని అమ్ముకోవడానికి వెళ్తుంటే మీరు ఇక్కడ పట్టుకుంటారేమని భయపడి పారిపోతున్నానని చెప్పాడు. తర్వాత ఇంకా ఏమని అతన్ని విచారించగా అతని దగ్గర మరో మూడు మోటార్ సైకిల్, అంటే మొత్తం అతని దగ్గర దొరికిన మోటార్ సైకిల్ కాకుండా ఇంకొక 3 మోటార్ సైకిల్, మొత్తం 4 మోటార్ సైకిళ్ళు రికవరీ అయినాయి. వాటి విలువ సుమారుగా 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేసి ఆ 4 మోటార్ సైకిళ్ళని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. అందులో అతని వద్ద దొరికిన 4 మోటార్ సైకిల్లో 2 మోటార్ సైకిళ్ళు మన దగ్గర కేసు నమోదు చేశాము. ఆ కేసులలో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పత్తికొండ JFCM గారి వద్ద హాజరు పెట్టడం జరుగుతుంది. కావున ఇతను మద్యము, పేకాట, తన చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ విధంగా మోటార్ బైక్ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ మోటార్ బైక్ దొంగతనాలు చేసి ఈ మోటార్ సైకిళ్ళని ఎవరైనా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో తన జల్సాలు చేస్తూ ఉంటున్నాడని చెప్పడం జరిగింది. అతని వద్ద నుండి ఈ 4 మోటార్ సైకిళ్ళు రికవరీ చేశాము. ఇందులో ఫిర్యాదులకి ఈ మోటార్ సైకిళ్ళు అప్పగించడం జరుగుతుంది. ఇతను గతంలో కూడా మోటార్ సైకిల్ నేరంలో అరెస్ట్ కావడం జరిగింది. ఎమ్మెగనూరు టౌన్లో, కర్నూలులో. ఇతని వద్ద నుండి సుమారుగా గతంలో కూడా మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. అతన్ని విచారించినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాడు. మీ పేరు, మీ హోదా చెప్పండి. నా పేరు విజయభాస్కర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గోనెగండ్ల UPS. ఇందులో ఈ కేసులో మా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ దేవరాజు మరియు కానిస్టేబుల్ కార్తీకు, కానిస్టేబుల్ కృష్ణానాయక్, తర్వాత మహేంద్ర మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈ కేసులో చాలా కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా గుడ్ వర్క్ చేసినందుకు అభినందించడం జరిగింది. మా DSP గారు కూడా వీళ్ళందరినీ ప్రశంసించారు.